దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పాలి, రెండు చేతులు ఇచ్చి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరుని బట్టి ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి దేవుని సన్నిధిలో ఆయన కనుదృష్టి ఉండే ప్రదేశంలో ప్రార్థన ఆలకించే ఆయన సంఘంలో మనల్ని చేర్చి దేవుని ఆరాధించుకునే భాగ్యం మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనసు కష్టంగా ఉన్నప్పుడు వాక్యం చెప్పడం కష్టంగా ఉంటుంది కదా. ఒకవేళ నాకు ఏదైనా మనసు బాగాలేదనుకోండి, నేను వాక్యం చెప్పడానికి ఇంకొక ఆప్షన్ అంటే ఏమి ఉండదుగా. బాధ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా, నష్టం వచ్చినా, ఏదేమైనా సరే మనం ఒప్పుకున్న తర్వాత దాన్ని చేయాల్సిందే, దాన్ని కొనసాగించాల్సిందే. ఆప్షన్ అంటూ దేవుని దగ్గర లేదు. ఆప్షన్ అంటూ మన దేవుని దగ్గర కోరకూడదు. ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ సమస్యలో మనల్ని మనం దేవునికి సమర్పించుకోగలిగితే దేవుడు మనల్ని ఓదార్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పోయిన వారం విన్న వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా చెప్పగలుగుతారా? పోయిన ఆదివారం దేవుని సంఘంలో మీరు విన్న వాక్యం, విద్యార్థులు విన్న సబ్జెక్ట్, చదివిన సబ్జెక్ట్ గుర్తుంచుకోకపోతే ఎగ్జామ్స్ ఎలా రాయలేరో, విశ్వాసులు కూడా విన్న వాక్యాన్ని గుర్తుంచుకోకపోతే సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, విశ్వాస పరీక్షల్లో కూడా ఫెయిల్ అయిపోతుంటారు. విన్న వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని ఎవరో తిట్టింది జ్ఞాపకం ఉంటుంది, ఎవరు అన్నది జ్ఞాపకం ఉంటుంది, ఎవరు చేసింది 20-30 సంవత్సరాలైనా సరే దాన్ని గుర్తుంచుకుంటాం. ఒక వారం క్రితం చెప్పిన వాక్యం, నిన్న చెప్పిన వాక్యానికి మాత్రం గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటారంటే దాని మీద ఇష్టం ఉండదు కాబట్టి గుర్తుండదు. మన మనసుకు అత్తుకునేది ఏదైనా సరే జీవితాంతం గుర్తుంచుకుంటాం. మీరు వాక్యాన్ని హత్తుకుంటే వాక్యం మీ మనసులో గుర్తుండిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి ఏం దొరికింది? విశ్వాసాన్ని బట్టి ఏం దొరికింది అని, నీతిగా ఎలా ఎంచబడింది, ఏం పొందుకున్నాడు అనే విషయాలను మనం ధ్యానం చేసాం పోయిన ఆదివారం. ఆయన విశ్వాసం వలన బలం పొందాడు, విశ్వాసం నిరూపించబడింది, ఆ విశ్వాసం కార్యసాధకమై కార్యరూపకంగా తన విశ్వాసాన్ని వెల్లడిపరుచుకోగలిగాడు. కాబట్టి యేసు ప్రభువును నమ్మిన వారందరూ కూడా మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన విశ్వాసం ఏమవ్వాలంటే నిరూపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే నిరూపించబడాలి. నిరూపించబడే విశ్వాసం మనమందరం కలిగి ఉందుముగాక. ఊరికే నిరూపించుకోగలుగుతామా? కాదు. నిరూపించదగిన క్రియలు మనం కలిగి ఉండాలి. అలాంటి క్రియలు మనము కలిగి దేవుని అనుసరించుదుముగాక. చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసం మూలమున చాలు. మరొకసారి చదవండి అది. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నీతి అనే అంశాన్ని నేను చాలా వారాలుగా ప్రకటిస్తూ వచ్చాను. కారణం ఏంటంటే సంఘంలో నీతిపరులుగా నిలబడాలి. సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి నీతిపరుడుగా ఉండాలి. దేవుడు అనుగ్రహించే నీతిని కొనసాగించాలి. దుర్నీతి,
స్వనీతి వదిలిపెట్టుకోవాలి. సంఘం ఆయన శరీరం, ఈ శరీరంలో ఆయన క్రియలే జరగాలి, ఆయన కార్యాలే జరగాలి అనే ఉద్దేశంతో మన స్వనీతి, సొంత నీతి, దుర్నీతి ఇలాంటి ఆలోచనలు అన్నీ వదిలిపెట్టుకొని దేవుడే దేవుని నీతిగా మనం మార్చాడు కాబట్టి ఆ నీతిని కలిగి ఆ నీతిని నిరూపించుకోగలిగిన క్రియలు ఈ లోకంలో మనము చేయాలి. అలాంటి భక్తిని మనము కలిగి ఉండాలి అనే సత్యాన్ని మీకు బోధిస్తూ వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన క్రియలలో దేవుని నీతి, మన మాటలో, మన యొక్క ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన సంబంధాలలో, ప్రతి దానిలో కూడా దేవుని నీతి కనపరిచే విధంగా మన బ్రతుకు ఉండాలి అనేది క్రీస్తుతో ఉన్న సంబంధం. క్రీస్తు తనకు సొంత రక్షకుడిగా మార్చిన దానిని బట్టి ఒక వ్యక్తి యేసు ప్రభువును విశ్వసిస్తే ఆ వ్యక్తి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం సుదీర్ఘంగా కొన్ని నెలలుగా ధ్యానం చేశాం. అర్థమైందంటారా? ఏమర్థమైంది? నీతిగా బ్రతకడం అనేది అర్థమైందా? నీతిని నిరూపించుకోవాలని అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితంలో నువ్వు నీతిని నిరూపించుకున్న దానివేనా? శారీరక సంబంధమైన ఆలోచనతో ఉన్నటువంటి పవిత్రమైన బ్రతుకులు ఉన్నానని కాదు, నీతియుక్తమైన క్రియలు మనం కలిగి జీవించాలి. ధర్మశాస్త్రానుసారమైన క్రియలు కొట్టివేశాడు. వేషధారణతో కూడినవి, అలవాటు ప్రకారంగా చేసేవి, ఆచారబద్ధంగా అనుసరించే క్రియలు దేవుడు కొట్టివేశాడు. అలాంటి ఆచారబద్ధమైన అలవాటు ప్రకారమైనటువంటి ఆలోచన విధానంతో కూడిన భక్తి కాకుండా విశ్వాసంతో, దేవుని యందు నిరీక్షణతో మనము దేవుణ్ణి కనపరిచే క్రియలు మనం చేయాలి అని నేర్చుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ నీతిని పొందిన మనం ఈ లోకంలో క్రియలు కనపరచడమే కాకుండా రెండవదిగా దేవునితో సంబంధాన్ని, దేవునితో సమాధానాన్ని కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మనుషులతో సంబంధం మనం కలిగి ఉన్నాం. వాళ్ళు ఎలాంటి వారైనా, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదైనా, వాళ్ళ స్థాయి స్థితి ఎలాంటిదైనా, మనకు నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా అయినా లేకపోయినప్పుడు ఇంకొక రకమైన అనుకుంటా అయినా సరే కొన్ని రిలేషన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అవునా కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ బంధువులతో హృదయపూర్వకంగా కపటం లేకుండా బంధుత్వం కలిగి ఉన్నారా? 99% ఎవరు ఉండరు. వాళ్ళ ముందు ఒకలాగా ఉంటారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు. వాళ్ళ ముందు ప్రేమను వలకబోస్తారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ దరిద్రుల గుడ్డ, వీళ్ళ గుండా నాకు ఇంత కష్టం, వీళ్ళని భరించాల్సి వస్తుంది అనుకుంటుంటారు. ఇవి ఫెయిర్ రిలేషన్షిప్ కాదు, యథార్థమైనటువంటి బంధుత్వాలు, బంధాలు కాదు. అలా ఒకవేళ ఈ లోకంలో మనుషులతో, బంధువులతో, రక్త సంబంధికులతో నీ బంధాన్ని కొనసాగించవచ్చు. యేసుక్రీస్తులోకి వచ్చిన నీవు క్రీస్తుతో కూడా తండ్రితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల విశ్వాసులు సంఘముతో ఒక సంబంధం, సంఘ నాయకుడు కాపురితో ఒక సంబంధం కలిగి ఉంటారు, కానీ దేవునితో, తండ్రితో ఒక సంబంధాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా? తండ్రితో నేను ఏం సంబంధం కలిగి ఉన్నాను, ఎలాంటి ఆ బంధం దేవునితో నేను కలిగి ఉన్నాను అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా? నేను మారుమనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, సంఘానికి వెళ్తున్నాను, అది నీతో సంఘముతో సంబంధం. సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలను బట్టి దేవునితో ఒక సంబంధాన్ని కలిగి నీ ద్వారా నీ సంబంధం ఎలాంటిదో లోకానికి కనపరిచే విధంగా నీ బ్రతుకు నువ్వు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువును మనం రక్షించిన దానికి గల కారణమే దేవునితో సమాధానపరిచి ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు, ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. అందుకని మనం చదివిన ఈ మూలవాక్యంలో చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా యేసు ప్రభు వారు చేసిన క్రియను
అంత మాత్రం కాకుండా మనం కలిగి ఉండాల్సిన ఒక బాధ్యతను గుర్తు చేస్తూ చెప్పిన మాట అది. అదేంటి అంటే, ఒకటి, విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉచితం, అందుకనే నీతి ఉచితం. నీతి ఉచితం. మనం నీతిమంతులకు ఉచితంగా తీర్చబడ్డాం. ఎలా? నమ్మిన దానిని బట్టే. ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడలేకపోయేవారు. కారణం ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఏమున్నాయని చెప్పుకున్నాం? ఎవరైనా చెప్తారా? ధర్మశాస్త్రంలో ఏమున్నాయి ఏమని చెప్తారా? ఆజ్ఞలు, ఇంకా విధులు, కట్టడలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఏమి ఉన్నాయంటే దేవుని ఆజ్ఞలు, డైరెక్ట్గా దేవుడే ఇచ్చినట్టు కొన్ని మాటలు, ఆజ్ఞలు ఉన్నాయి. అంత మాత్రం కాకుండా మనం అనుసరించాల్సినట్టు కొన్ని కట్టడలు ఉన్నాయి. దేవుని ఆరాధించడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని సేవించడం, దేవుని అని చెప్పినటువంటి కొన్ని పండుగలను అనుసరించడం, వీటన్నిటి కూడా ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. ఆ క్రమాన్నే కట్టడగా నిర్ణయించాడు. ఆ ప్రకారంగానే దేవుని ఆరాధించాలి, ఆ ప్రకారంగా దేవుని సన్నిధికి రావాలి, ఆ ప్రకారంగా దేవుని పూజించాలి, ఆ ప్రకారంగా దేవుని సేవించాలి, ఆ ప్రకారంగా దేవుని పని చేయాలి. అంతే, నీ నచ్చినట్టు కాదు. దాన్ని కట్టడ అంటాడు, దాన్ని కట్టడలు అంటారు. అంత మాత్రం కాకుండా విధులు అంటే, మనం ఆ కట్టడ అనుసరించకపోతే పనిష్మెంట్, తీర్పులు ఉన్నాయి. దాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఉండాలి అనే విషయాన్ని మనం 2 వారాల క్రితం చెప్పుకున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వారం కొందరు రాలేదు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటి అంటే, ఒక పిల్లవాడు స్కూల్లో చేరితే రే, మీరు క్లాస్లో క్రమశిక్షణగా ఉండాలి, కొట్టుకోకూడదు అనేది ఆజ్ఞ. అయితే వారానికి ఒక రోజు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యూనిఫామ్ మాత్రమే ధరించాలనేది ఒక కట్టడ, ఒక నియమం. ఒకవేళ మీరు ఈ కట్టడ విస్మరించిన, ఒకరినొకరు కొట్టుకున్నా మీకు పనిష్మెంట్ ఉంటుంది అనేది తీర్పు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నాయి. తెలుసు చాలామందికి ఇది తప్పు అని, కానీ చేస్తారు. సో ధర్మశాస్త్రం మూలంగా అందుకని పాపం ఎట్టిదో తెలియజేయబడుతుంది అని రాయబడింది. దేన్ని ఆశించకూడదో ధర్మశాస్త్రం మనకు బోధించింది కాబట్టి ఇది తప్పు అని మనకు అర్థమైంది. అందుకనే ధర్మశాస్త్రం అనేది దేవునిలోనికి రావడానికి, దేవుని అనుసరించడానికి అది పెద్ద బాల శిక్షగా, లేకుంటే అది ఒక గైడ్గా మనకు ముందుగా ఇవ్వబడింది అని మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి నీతిమంతులుగా తీర్చబడలేని పరిస్థితుల్లో ఒకడు 99 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞని పాటించలేకపోతే వాడు అపరాధి అయిపోతాడని అనే భయంకరమైన స్థితిలో ఏ వ్యక్తి కూడా పాస్ కాలేకపోయాడు ధర్మశాస్త్రాన్ని. స్టూడెంట్స్ అయినా సరే, 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీలో 6 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే వాడు ఫెయిల్ అయ్యి ప్రమోషన్ అనేది ఉండదు. అలానే వారు ఇంకొక స్థాయికి, ఇంకొక స్థితికి, నీతి అనే స్థితిలోకి వెళ్ళలేని స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయిపోయి ఉంటున్న స్థితిలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి, క్రియల మూలముగా కాదు నీతిమంతుడు, యేసు ప్రభువును విశ్వసించిన దాన్ని బట్టి, నమ్మిన దాన్ని బట్టి నీతిమంతుడు అని కొత్తది ధర్మశాస్త్రాన్ని వేరుగా దేవుని నీతిని బయలుపరిచి ఆ విధి ద్వారా ఆ నీతిని మనం కలిగి బ్రతకడానికి కేవలం నమ్మితే చాలు అని ఒక క్రొత్త నిబంధన చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందంటారా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగం కాదు, వాక్యాన్ని నేను చెప్తున్నాను. దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, సబ్జెక్ట్ మీకు బోధిస్తున్నాను. సో ఉచితము, రక్షణ ఉచితం అంటే నీతిమంతుడిగా ఉచితంగా మనం తీర్చబడ్డాం. కానీ దానికి మన బాధ్యత ఏంటంటే దేవుని నమ్మాలి, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వాడు రక్షించబడతాడని బైబిల్లో రాయబడింది. అలా మనం రక్షించబడిన మనం నీతిమంతులుగా మన విశ్వాసము ద్వారా తీర్చబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు విశ్వసించి నమ్మిన వారు, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడే. నీతిమంతులకు మనం తీర్చబడ్డాం. నీతిమంతులైన స్థితిలో దేవుడు మనం ఉంచాడు. నెక్స్ట్ ఏంటి? దాని తర్వాత ఇంకా మనం దేవుడు నీతిమంతుడు తీర్చాడు కాబట్టి ఇలానే ఉందామా? కాదు. ఎందుకు నీతిమంతుడికి తీర్చాడంటే, ఆ రోజు ఏదేనో తోటలో దేవునితో ఆజ్ఞను అతిక్రమించి దేవునితో పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి
దేవుని యొక్క యేసు ప్రభు ద్వారా మనము దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికి దేవుడు నీతిమంతులుగా తెచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. నేను రక్షించబడ్డాను కాదు, రక్షించబడి నీవు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు అనేది నెక్స్ట్ ప్రశ్న. దీనికి సమాధానాన్ని ఎవరికి వాళ్ళు వెతుక్కోగలిగితే మీ స్థాయి, మీ స్థితి దేవుని ఎడల, దేవుని పట్ల, దేవునితో బంధం, దేవునితో సంబంధం, దేవునితో నడక, దేవుని ఎదుట మీ బ్రతుకు ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. నేను రక్షించబడ్డాను యేసుక్రీస్తు కృప వలన, నిజమే. నా పాపాలు క్షమించబడ్డాయి యేసుక్రీస్తు దయ వల్ల, నిజమే. తర్వాత ఏంటి? నేను సంఘములో చేర్చబడ్డాను, మంచిది. తర్వాత ఏంటి? ఎందుకు నేను దేవుడు రక్షించాడు? ఎందుకు నిన్ను కాపాడాడు? ఎందుకు దేవుడు నిన్ను తన రక్తాన్ని వెలగా చెల్లించి తను తాను ఎంతో నలగగొట్టుకొని నిన్ను విడిపించాడు? ఈ లోకంలో బ్రతకడానికా? ఈ లోకంలో నువ్వు నీతిమంతుడిగా మాత్రమే ఉండడానికా? కాదు. ఆ స్టెప్లోకి రావాలి. నీతిమంతులుగా తీర్చబడిన మనము యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఒక సమాధాన సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. అందుకనే పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీరు రక్షణ పొందారు, నీతిమంతులుగా మార్చబడ్డారు, దేవుని కృపను బట్టి మేము మార్చబడ్డాం, తీర్చబడ్డాం. అది కాదు, భక్తి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు భక్తి ఏముందండి? జస్ట్ నమ్మకమే కదా. అర్థమవుతుంది నా మాటలు? నువ్వు మార్చబడ్డానికి నీ క్రియలేం లేవు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు నమ్మితే చాలు, యేసు ప్రభు అని నీ సొంత రక్షకుడు అంగీకరిస్తే చాలు, నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు మార్చబడ్డ వ్యక్తివే. ఆయన తన కృప చేత నీతిమంతుడికి తీర్చిన వ్యక్తివే. దాని తర్వాత ఉంది అసలు. తీర్చబడ్డ మనము యేసుక్రీస్తు ద్వారా, పౌలు అంటాడు ఆ మాట మనం చదివితే, తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కలిగి ఉందాం అనే దానికి ఫుట్ నోట్లో కిందికి ఏమొచ్చింది? కలిగి ఉన్నాము. దేవునితో ఒక సంబంధాన్ని దేవుడు యేసు ప్రభు ఏర్పరిచాడు. తండ్రి అయిన దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరిచాడు. సంబంధం ఒకప్పుడు పోయింది. అప్పుడు సంబంధం పోయి పాపి అనే స్థితిలో మనం ఉన్నాం కొంతకాలం. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపములు క్షమించి మన కోసం మరణించి ఆ రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చి ఇప్పుడు తన ద్వారా తండ్రితో ఒక సంబంధాన్ని ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తి పోగొట్టుకున్న మహిమతో ఒక సంబంధం, దేవునితో నడిచి ఒక భాగ్యం కలిగి ఉన్నాడని సత్యాన్ని ఈరోజు చాలామందికి అర్థం కావట్లే. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు దేవునితో ఒక సంబంధం, దేవుని ఇంటి వారుగా మార్చబడ్డామనే సత్యాన్ని గ్రహించి బ్రతకట్లేదు. అది మనకు సంబంధం లేనట్టుగానే ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రియులారా, నువ్వు మార్చబడిన తర్వాత నిన్ను దేవుడు యేసు ప్రభు ఏం చేసి తండ్రితో సమాధానపరిచాడు. ఒక సమాధాన బంధం కలిగి ఉండడానికి ఒక స్థాయిని ఏర్పరిచాడు. ఒకప్పుడు పాపి అనే స్థాయి నుంచి ఇప్పుడు దేవుని బిడ్డవు, దేవుని యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి అనే స్థితిలోకి దేవుడు మనల్ని మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. అందుకనే ఆ యోహాను రాసిన పత్రికలో కాదు సువార్తలో 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 3:16 అనుకుంటాను, చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తాను అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నెక్స్ట్ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చదువుదా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి
ఏం చేశాడు ఇప్పుడు ఆయన? విడుదల చేశాడు. అంటే పాపం నుంచి విడిపించాడు, పాపం యొక్క స్థితి నుంచి మనం తప్పించాడు, విడుదల చేసి ఏం చేశాడు? ఇప్పుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఎవరు చెప్పండి? దేవుని రాజ్య నివాసులం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. యేసు ప్రభు యొక్క విమోచనము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఇప్పుడు ఏం చేయబడమంటే పరలోక నివాసులుగా, దేవునికి రాజ్య నివాసులుగా మనం మార్చబడ్డాం. నువ్వు ఎవరు అంటే, నేను పరలోక వాసి, నేను కొంతకాలం ఉండి అక్కడికి వెళ్ళే స్థితిలో నేను ఉన్నానని చెప్పగలిగిన ధైర్యం కలిగిన భక్తిలోకి మనం రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల చేశాడు సాతాను యొక్క అధికారం నుండి, చీకటి అధికారం నుండి, పాప స్థితి నుంచి మనం విడుదల చేసి రాజ్య నివాసులుగా చేస్తే ఏ నివాసులుగా ఉన్నాం? ఎలా ఉన్నాం మనం? ఎలాంటి ఏ ఇంటి వారిగా ఉన్నాం? దేవుని ఇంటి వారిగా బ్రతుకుతున్నామా? ఇంకా లోకంలో బ్రతుకుతున్నామా? ఎలా ఉంది మన స్థితి? దేవుడు చేశాడు, చేసిన దాన్ని మనం కాపాడుకోవాలి కదా, స్థితిలో నిలిపాడు. అందుకనే కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, ఈ సంఘం ఏంటంట? యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై, అంటే ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. తర్వాత అందరితో అయిపోయిందా? కాదు కదా, ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము దేవుని యొక్క రక్తము చేత, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత జీవితం అంతా కూడా ఎలా ఉండడానికి పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉంటున్నాం సంఘములో? ఆ స్థాయిని, ఆ స్థితిని ఆయన రక్తం ఇచ్చి పరిశుద్ధతను అనుగ్రహిస్తే పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నామా? పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు. మరి ఆ పరిశుద్ధతను కొనసాగిస్తున్నామా? ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోగలుగుతున్నామా? పరిశుద్ధతను కూడా సంపూర్తి చేసుకోవాలి, సంపూర్ణులుగా మార్చబడాలి. దేవునికి కలిగిన పరిశుద్ధత అనే ఆ స్థితిలోకి, మా స్థాయిలోకి వెళ్ళగలిగినటువంటి స్థితిలోకి దేవుడు అనుగ్రహించిన పరిస్థితి నుంచి మనం మార్చబడాలి. కాబట్టి మారు మనసు అనేది కేవలం ఒక మెట్టు మాత్రమే, సంఘములో చేర్చబడే ఒక భాగం మాత్రమే. యేసుక్రీస్తు నమ్మే అది తొలి మెట్టు మాత్రమే. దాని తర్వాత నీ బ్రతుకంతా, నీ సంబంధం దేవునితో ఏర్పరిస్తే నువ్వు ఎలా నిలబెట్టుకుంటున్నావు, ఎలా కాపాడుకుంటున్నావు, ఎలా నువ్వు లోకానికి నువ్వు కనపరచగలుగుతున్నావు. మీరు చాలా పేదవారండి, కానీ మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరిచయం అయ్యాడు. ఆయన మన జిల్లా అంతటికి ఒక అధికారి, ఏదైనా చేయడుకు ఆయన సమర్థుడు. ఎవరో నీకు పరిచయం చేశారు, ఆయన చెప్పిన దాన్ని బట్టి నిన్ను చాలా ప్రేమగా, నువ్వంటే నీ స్థితిని చూసి ఆయన జాలిపడి ఒక స్థాయినిచ్చి ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తావు? ఏం నువ్వు అందరికీ ఏం చెప్పుకుంటావు? కలెక్టర్ నాకు తెలుసు, నేనంటే చాలా ప్రేమ, నేను ఏది అడిగినా చేస్తాడు, అంత మంచి కన్సర్న్ నా మీద ఉంది అని నువ్వు చెప్పుకుంటావు. కారణం ఏంటి? ఆ సంబంధం. పోనీ ఆయన ఎదుట నువ్వు ఎట్లా ఉంటావు? ఏదైనా చెయ్యాలన్నా, అమ్మ అని తెలిస్తే ఏంటి ఇలాంటి వాడు అనుకుంటాడు, సంబంధం బెడ్చి కొడుతుందని జాగ్రత్త పడతారు కదా, పడరా? ఏమ్మా, ఒక అధికారితో ఒక సంబంధాన్ని ఎలాగంటే అలా మీరు కలిగి ఉంటారా? లేదుగా. ఒక బాధ్యత కలిగిన సంబంధంగా ఉంటారు కదా. ఆయన ఏది కోపడతాడు చేయకుండా జాగ్రత్త పడతారు కదా. ఆయన ఏమి చెప్తే అది చేయాలని నిర్ణయించుకుంటారు కదా. మరి దేవునితో ఎందుకండి సంబంధం సరిగా ఉండదు? అసలు ఆ సంబంధం కలిగి ఉండాలని ఆలోచన కూడా చాలా మందికి లేదు కదా. మనుషులతో సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయాసపడతారు. ఎందుకంటే సంబంధం కాపాడుకుంటేనే వారి ద్వారా ఏదైనా మేలు జరుగుతుందని ఆలోచనతో, వాళ్ళు మంచివారు కాకపోయినా
వాళ్ళు చెప్పింది వినగలుగుతారు, చేయగలుగుతారు, వాళ్ళు అధికారులు కాబట్టి. కానీ మన కోసం ప్రాణం పెట్టి రక్తము చిందించి పరలోక రాజ్య వాసన చేసి ఏదైనా చేయడానికి మన పక్షాన నిలబడి మనతో ఉన్న దేవుని విషయంలో ఒక సరైన సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. ఎందుకని అంత చులకనైపోయాడు దేవుడు? నీతిమంతులకు తీర్చబడిన తర్వాత నీ సంబంధం దేవుడితో ఎలా ఉంది? అదే నా ప్రశ్న ఈరోజు. ఎలా కొనసాగిస్తున్నావు? ఇన్ని రోజులు ఈ సంబంధంలో దేవుడు ఎలాంటి వాడో నువ్వు గ్రహించావా? ఏం కోరుకుంటున్నాడో నీకు అర్థమైందా? ఏం చేయమంటున్నాడో నువ్వు తెలుసుకున్నావా? ఏ విధంగా ఉంటే ఆయన సంబంధాన్ని కాపాడుకుంటాడో, నిలబడుతుందో నీకు తెలుసా? ఏ విధంగా దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఆ స్థితి నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావు? యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి విడిపించి నీతిమంతుడిగా మార్చిన తర్వాత ప్రతి ఒక్కరూ దేవునితో ఒక సమాధానమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేల హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఆ బంధాన్ని కలిగి కొనసాగించడానికే మనం ఏర్పరచబడ్డాం. దేవుణ్ణి చూపించడానికే, దేవుణ్ణి కనపరచడానికే ఈ బ్రతుకు. అది మీరు అర్థం చేసుకోండి. కాదు ఊరికే ఏదో నామకార్థంగా నలుగురితో పాటు నేను మారుమూర్చి పొందని బాప్తిసం తీసుకున్నాను అంటే నువ్వు అది వ్యర్థం, మునిగేవంతే. మీ పాస్టర్ మిమ్మల్ని ముంచాడు అంతే. ఏం మార్చుకోకుండా ఇప్పుడు మార్చబడిన తర్వాత దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏంటంటే మార్చబడిన తర్వాత దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ సంబంధాన్ని కలిగి ఉండే విధంగా యేసుప్రభు సమాధానపరిచాడు. ఇప్పుడు దేవుడు నిన్నేమడగట్లా, నువ్వు ఆ రోజు ఎందుకు చేసావు, అప్పుడు ఎందుకు చేసావు, ఇలా ఉన్నావు కాదు. అదంతా తీసివేసి ఇక మీదట ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. పాపంలో తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే తండ్రిలాగా క్షమించాడు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? క్షమించాడు. క్షమించిన తర్వాత ఏమన్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఆ పాపం నువ్వు చేయొద్దు అని. అంటే నీకు మీద నువ్వు జాగ్రత్త కలిగి ఉండమనే కదా. అంటే మన జీవితాల్లో ఇప్పటి వరకు చేసిన క్రియలు, పాపిష్టి పనులను బట్టి ఒక నష్టము, కష్టము, బాధ, వేదన ఇవన్నీ కలిగిన మన జీవితాల్లో దేవుడు నమ్మిన దాన్ని బట్టి అన్ని తీసివేశాడు, తొలగించి వేశాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ద్వారా తండ్రితో మనం కొనసాగించే సంబంధాన్ని బట్టి మన శేష జీవితం, మన రక్షణ ద్వారా రక్షించబడిన తర్వాత ఉన్న జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది. దేవునితో ఒక మంచి సత్సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను లోకానికి నా వారు అని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైల హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తండ్రి చనిపోయాడు, కానీ దేవునితో సంబంధాన్ని కొనసాగించాడు. అవునా కదా? దేవునితో సంబంధాన్ని కొనసాగించాలి. దేవునితో సంబంధాన్ని మనం కొనసాగించాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ మీకు తెలియకపోతే అర్థం చేసుకోండి. పరిశుద్ధపరచబడిన తర్వాత, నీతిమంతులకు తీర్చబడిన తర్వాత ఈ జీవితం అంతా దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికే దేవుడు ఈ బ్రతుకునిచ్చాడో అని నువ్వు అర్థం చేసుకొని ఈ బ్రతుకంతా కూడా దేవునితో కలిసి నడవాలి, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని నిర్ణయించుకోగలిగితే దేవుని మాటలు నీకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్ హల్లెలూయా. దేవునితో ఆ సంబంధాన్ని ఎలా కొనసాగించాలి, ఎలా కలిగి ఉండాలనే దానికి చాలా క్లారిటీగా, క్లియర్గా వాక్యమే చెప్తుంది. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుదాం. 7వ వచనం చదువుదాం, అక్కడ క్లారిటీ ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు నా యందు నిలిచి ఉండడి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనంలో నా యందు నిలిచి ఉండడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తు నందు, పాపము నందున్న మనల్ని
తన రక్తం ద్వారా కడిగి క్రీస్తు నందు. ఇప్పుడు క్రీస్తు నందు అంటే ఎక్కడ క్రీస్తు? ఎవరు క్రీస్తు చెప్పండి? సంఘమే కదా క్రీస్తు, అవునా కదా? డౌట్ ఉందా? యేసు ప్రభు ఎవరు అంటే ఎవరో కాదు, సంఘమే అని శరీరం. అందుకనే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే పాపము నుంచి విడిపించిన నిన్ను ఎక్కడ నిలిపాడు? సంఘం అనే క్రీస్తు శరీరంలో నిలిపాడు. ఇప్పుడు నువ్వు నిలబడాల్సింది ఎక్కడ? పాపం నుంచి తప్పించబడిన తర్వాత, పాపం నుంచి పాపాన్ని వదిలిపెట్టుకున్న తర్వాత క్రీస్తులో నిలబడాలి. నా యందు నిలిచి ఉండి అంటే క్రీస్తు సంఘం తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నిలబడాలి. మొదట నిలబడితేనే చెప్పేది వింటారు, అర్థమవుతుంది, అవునా కదా? ఒకడు పరిగెత్తుతూ ఉన్నాడు అనుకోండి, మనకు చెప్పేది అర్థమవుతుందా? లేకుంటే ఇక్కడ నిలబడి నేను చెప్తుంటే వాడు తిరుగుతూ పరిగెత్తుతూ గంతులేస్తూ తిరుగుతుంటే వాళ్ళు నా మాటలు అర్థమవుతుంది కాదు. మొదట ఈ ప్రాసెస్, ఈ క్రమాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీతిమంతులకు తీర్చబడ్డ వారు యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరచబడతాడు అని చెప్పుకున్న దానికి ముందు వారు మొదట ఎక్కడుంటాడు? క్రీస్తు అనే సంఘంలో నిలబడతాడు. నిలబడ్డామా? నిలకడగా ఉంటున్నామా? నిలకడగా క్రీస్తు సంఘములోకి వస్తున్నామా? రాము, నువ్వు ఎట్లా క్రీస్తు నందు ఉన్నవాడు అవుతావు? క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి అన్నారు కదా. ఉంటే కదా సృష్టి, ఉంటే కదా మార్చుకునేది. నెలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి, 4 వారాలకు ఒకసారి, మంగళవారాలు శనివారాలు అసలు కనిపించరు. నువ్వు ఎక్కడ నిలబడ్డావు? నువ్వు క్రీస్తు నందు ఉన్నవాడిగా నువ్వు బ్రతకడానికి నువ్వు ఏం కలిగి ఉన్నావు? ఆ ఫస్ట్ బేసే నీకు లేకుండా పోతుంది కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న సంఘంలో నిలబడలేకపోతే నువ్వు భక్తిని ఎలా నేర్చుకుంటావు? క్రీస్తు సంఘంలోకి రాకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఏ విధంగా అర్థమవుతుందండి మీకు? ఎందుకని ఆది సంఘము ఎడతెగ సహవాసం మందు ఉన్నారంటే దేవునికి బోధలో, సహవాసంలో, ప్రార్థనలో ఎడతెగకు ఉండడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉండాలి, ఆయనతో బ్రతకాలి, ఆయన కనపరచాలి అనే తాపత్రం కలిగిన వాడు మొట్టమొదట ఆయనలో నిలిచి ఉంటాడు. ఎక్కడ? ఆయనలో అంటే ఆయన సంఘములో నిలబడతాడు. నేనంటాను, గుండె మీద మీరు చేసుకుని చెప్పండి, నువ్వు సంఘంలో నిలబడుతున్న వ్యక్తివేనా? సంఘానికి సక్రమంగా వస్తున్న వ్యక్తివేనా? నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తును కృతజ్ఞతగా నువ్వు సంఘానికి సరిగా వస్తున్న వ్యక్తివేనా? ఆ రోజైతే ప్రమాణం చేస్తారుగా, మరి దైవజనులు మీతో బాప్తీసం తీసుకున్న వాళ్ళతో చెప్పారు లేదో, కానీ నేనైతే నా ద్వారా బాప్తీసం తీసుకున్న వాళ్ళకి చెప్పాను ఖచ్చితంగా. మీరు ఇక మీదట సంఘ బిడ్డలు, సంఘము, మీరు సంఘంలో చేర్చబడ్డారు. మీరు ఇక మీదట సంఘము అయినా మీరు సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉంటావా అంటే ఉంటాను. ఏరి నేను మారు మనసు పొందానంటే సరిపోదు. దాని తర్వాతనే నీ బ్రతుకు లోకానికి కనిపించాలి. దాని తర్వాతనే దేవునితో కలిగిన సంబంధం లోకానికి కనిపించాలి. అది భక్తి, నిజమైన భక్తి. అప్పుడు స్టార్ట్ అవుతుంది. క్రీస్తులో నిలబడడానికి నువ్వు ప్రయత్నించు, చూడు ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు వస్తాయి. నిలకడ ఉండే విధంగా, నిన్ను కనపరుచుకునే విధంగా బ్రతకడానికి చూడు. ఏం మార్చుకున్నారు? ఏం వదిలిపెట్టుకున్నారు? అందుకే కదా ఇందాక చెప్పాను, ఆరాధనలో నలగగొట్టుకోవడం అంటే శ్రమ వచ్చింది కాబట్టి, కుటుంబానికి ఒక నష్టం వచ్చింది కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి నలిగొట్టుకుని ఏడవడం కాదు. ఏ పాపమైతే నిన్ను దేవునికి దూరం చేసిందో, ఏ స్థితి అయితే నేను దేవునికి దగ్గర కాకుండా చేసి దేవునికి విరోధంగా పాపిగా మార్చిందో, దాన్ని వదలగొట్టుకోవడం, దాన్ని విరగొట్టుకోవడం, దాని మీద మనసును విరగొట్టుకోవడం. ఈరోజు విరగొట్టుకుంటున్నారా మనసులను? స్నేహాలను వదిలిపెట్టుకోవట్లేదు, పాపిష్టి పనులు వదిలిపెట్టుకోవట్లేదు, పాపిష్టి క్రియలు మానట్లేదు. ఏం విరగొట్టుకున్నారు? విరిగి నలిగిన మనసు అని కోరుకుంటున్న దేవుడు అన్నప్పుడు విరగొట్టుకోవడం అంటే ఆ బంధాన్ని, లేకుంటే ఆ పాపి స్థితిని మనము వదిలివేసుకోవడం అనేది. మనసు విరిగిపోయింది అంటారు కదా, అంటే దాని మీద ఎలాంటి ఇష్టం, అభిప్రాయం, కోరిక, ఆలోచన ఏమీ లేదు.
ఒకప్పుడు బాగా తిండి తినేవాడు, విరగొట్టుకుంటే తిండి గురించి ఆలోచన ఉండకూడదు. ఒకప్పుడు బాగా సింగారించుకొని అందము నేను కనిపించాలని ఆలోచన ఉంది, దాన్ని విరగొట్టుకుంటే నార్మల్గా నెమ్మదిగా ఎందుకులే ఇదంతా ఉన్నదాంతో తృప్తి అని. ఒకప్పుడు డబ్బును కనపరుచుకొని ఇదిగో నేను అని చెప్పుకునే ఆలోచన దాన్ని, కానీ ఇదంతా దేవుని కృప అని దాన్ని విరగొట్టుకుంటే నీ డబ్బును నీ దర్పాన్ని కనపరుచుకోకుండా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే ఇదే విరగొట్టుకోవడం అంటే. నలగొట్టుకొని దేవుని సన్నిధిలో మనం కనపడాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. నా బాధ ఒకటే, మార్చబడిన వారు, మార్చుకున్నవారు నిజమైన మార్పును వాళ్ళ బ్రతుకులు కలిగి ఉండాలి. లేకపోతే వ్యర్థం, ఆ భక్తి వ్యర్థం, ఆ యొక్క విశ్వాసం వ్యర్థం, ఆ జీవితం వ్యర్థం. నిన్ను నువ్వు మభ్య పెట్టుకుంటున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. నేను భక్తి చేస్తున్నాను, స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, అరే మీరు కాలేజీకి వస్తే నీతిగా చదవాలి, కరెక్ట్గా చదువుకోవాలి, లేకుంటే మీరు మభ్య పెట్టుకున్న వాళ్ళే. మీరు ఇక్కడికి వచ్చేసరికి చదవకపోతే మీ పేరెంట్స్తో పనికి వెళ్ళడం బెస్ట్ కదా అని చెప్తుంటాను. అలా చేసుకోమాకండి మన విశ్వాస జీవితాన్ని. నీతిమంతులుగా తీర్చబడ్డవారు దేవునితో ఒక సంబంధాన్ని కొనసాగించాలని సత్యాన్ని ఎరిగి నేను ఆయనతో ఎలాంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నానని ఆలోచన నువ్వు రాకపోతే నీ బ్రతుకు నీ యొక్క జీవితం వ్యర్థము. చెప్పుకోవడం మాత్రమే అవి క్రియలు, ధర్మశాస్త్ర క్రియలు. నేను మార్చుకున్నానండి, నేను మారిపోయానండి, నేను మందిరానికి వెళ్తున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, కరెక్ట్ కాదు. దేవునితో సంబంధం కలిగి ఉండే విధంగా నీ బ్రతుకు మార్చబడాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఏముండాలి? ఆయనలో నిలిచి ఉండాలి. ఏంటంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన ఏర్పరిచిన సంఘములో స్థిరంగా ఉండాలి, స్థిరంగా రావాలి, స్థిరంగా ఆ మందిరానికి మనం రాగలిగిన స్థితిలో ఉన్నాం. అసలు నిలబడలేకపోతే ఇంకెక్కడ వింటాం? రెండవ విషయం ఏంటంటే ఆయనతో ఉన్న సంబంధాన్ని ఎలా కొనసాగించగలుగుతామంటే యోహాను సువార్తలోనే ఒకటి నిలిచి ఉండాలి, రెండవది ఆయన మాటలు మనము వినాలి. చూడండి ఎక్కడ అంటే మనం 7వ వచనం అనుకుని చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడల. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏంటంటే మన దేవుని యందు నిలబడడం మాత్రమే కాదు, సంఘానికి రావడం మాత్రమే కాదు, సంఘములో నిలబడ్డ మనము, సంఘానికి వచ్చిన మనం, మన యందు ఎవరు ఉండాలి? ఏమ్మా? దేవుని మాటలు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన యందు ఉంటే ఒకవేళ మన ప్రవర్తన సరి చేస్తుంది. అవునా కాదా? దేని చేత మన ప్రవర్తన సరి చేసుకుందాం? అక్కడ యవనస్తులకే కాదు, అందరికీ అది వర్తించే వాక్యమే. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు అంటే యవన కాలంలో పాపంలో పడడానికి, యవన కాలంలో టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, యవన కాలంలో శోధనలు ఎక్కువ ఉంటాయి, యవన కాలంలో లోకం బాగా ఆకర్షిస్తుందని యవనను ఉద్దేశించి చెప్పిన మాట. అంత మాత్రం పెద్దవాళ్ళకు శోధన లేవా? పెద్దవాళ్ళని లోకం ఆకర్షించట్లేదా? ఎవరినైనా సరే లోకం ఆకర్షిస్తుంది కదా. అయితే దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యము చేతనే కదా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే అంటే జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఈ వాక్యం ఏ సందర్భంలో వాడాలి, ఈ వాక్యం ద్వారా ఎలా ఆదరణ పొందాలి, ఎలా బలపరచబడాలని, ఏ టైంలో ఎప్పుడు ఏ వాక్యాన్ని వాడాలో, ఏ విధంగా బ్రతకాలో వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. దేవునితో ఒక సంబంధాన్ని మనం కొనసాగించాలంటే ఒకటి దేవుడు ఏర్పరిచిన, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నిలబడాలి, రావాలి. వచ్చిన నీ బ్రతుకులో ఆయన మాటలు కూడా నిలబడాలి. నువ్వు నిలబడాలి, నిలబడే నీలో దేవుని మాటలు నిలబడాలి, దేవుని వాక్యం నీ బ్రతుకులో నిలబడాలి. నిలబడకుండా ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? వాక్యానుసారంగా నిలబడకుండా ఏం జరుగుతుందంటే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. అందుకనే ఒక గొప్ప ప్రసంగికుడు, అందరు ఆదివారం దేవదూతలే, మిగతా 6 రోజులు దెయ్యాలంట. 6 రోజులు దెయ్యాలే. లోకంలో దెయ్యాలాగా ఇష్టానుసారంగా తిరుగుతారు. ఇక్కడికి వస్తే దేవదూతల్లాగా ఆరాధన చేస్తారు, దేవదూతల్లాగా ఇంకా లీనమైపోతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఇదంతా మర్చిపోతారు. అసలు ఎంత దారుణంగా ఉన్నారు క్రైస్తవం, ఎంత దారుణంగా ఉంది మన బ్రతుకు.
నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునితో తండ్రి అయిన దేవునితో యేసు ప్రభు సమాధానపరిచాడు. ఆ సమాధాన సంబంధాన్ని కొనసాగించడానికే, తండ్రితో నిన్ను ఏకం చేయడానికే, తండ్రితో నువ్వు పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందడానికే, ఆయన నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికే దేవుడు యేసు ప్రభు తండ్రితో ఒక సంబంధాన్ని నీకు ఏర్పరిస్తే ఆ సంబంధాన్ని నువ్వు కొనసాగించాలి. సంబంధాన్ని కొనసాగించాలంటే దేవుని యందు నిలబడి మనలో ఆ మాటలు నిలబడితే వారితో నాకు సంబంధం ఉందని సర్వలోకము తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రేరణ. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం కుమారుడు ఉన్నాడు. అబ్రహాం చనిపోయాడు. ఈ రోజుల తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చెప్పేవారు లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు. బైబిల్లో కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యెహోయాదా అనే యాజకుడు, అనే సైన్యాధిపతి. ఆయన బ్రతికినంత కాలం ఈ రాజు అని చెప్పినట్టు ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించి నాశనం. తల్లిదండ్రులు కూడా ఈరోజు ఉన్నంతకాలం వాళ్ళ భయమో, వాళ్ళకి ఏదైనా బాధ కలుగుతుందనే వీళ్ళ ఆలోచన మనకు తెలియదు, కానీ నీతిగా ఉంటారు. లేకపోయారా వాళ్ళ ఇష్టం. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు అనుకొని విచ్చలవిడిగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంబంధాన్ని ఇప్పుడు ఇస్సాకు కూడా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఏర్పరచుకున్న తర్వాత తన తండ్రి చనిపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత తను ఉన్న ప్రదేశంలో ఒక కరువు వచ్చింది. ఈ కరువులోని ఇక్కడ ఎందుకోలే, ఏదో ఒక దేశానికి వెళ్దాం అని ఆయన ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడు. మీరు కానీ 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచ్చి నేను అక్కడక్కడ చదువుతాను, మీకు అర్థమైపోద్ది. అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు యుద్ధకు వెళ్ళాను. అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక అంటే ఈయన ఇప్పుడు కరువును బట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాడు. సరే, వెళ్ళక ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఏది ఆ చెప్పు దేశం? ఈ దేశమందు పరవాసమై ఇక్కడే ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటంటే, వినాలి, నా వైపు చూడాలి. ఇంకా చాలామంది ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి అన్నీ మనకు నచ్చినయే చేస్తాడు అనుకుంటారు. అదే వచ్చిన సమస్య. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రీ ప్లాన్డ్గా, ప్రీ డిఫైన్డ్గా ఇది దేవుడు ఇలా చెయ్యాలని ఆలోచనతో రాకూడదు. దేవుడు ఏదో ఒకటి చెయ్యాలని కోరికతో రావాలి. లేకపోతే ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాం. సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి కుష్ఠరోగి అయినటువంటి నయమాన్ అనే వ్యక్తి ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక ఆలోచన కలిగి, నేను సైన్యాధ్యక్షుని కాబట్టి, నేను ఒక గౌరవప్రదమైన ప్రదేశంలో ఒక దేశానికి సైన్యాధ్యక్షుడిగా నేను ఉంటున్నాను కాబట్టి, నేను కలిగి ఉన్న ఈ పొజిషన్ బట్టి నేను అతని దగ్గరికి వెళ్ళగానే నన్ను గౌరవించి నా దగ్గరికి వచ్చి ఎక్కడెక్కడ కుష్టు ఉందో అక్కడ చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, నాకు కుష్ఠరోగం తగ్గిపోతుంది అనుకునే వచ్చాడు. కానీ ఎలీషా కనీసం బయటికి కూడా రాకుండా ఇంట్లోనే ఉండి ఒక దాసుని పంపించి వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునుగు అన్నాడు. ఈయనకు చిర్రెత్తుకు వచ్చింది, ఇదేంటి? అప్పటికి యోర్దాను గట్ల మీద పొర్లి పారకుండా తగ్గింది. ఫ్లో తగ్గినప్పుడు ఏముంటుంది? కాస్త బురద అట్టక్కడ ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది. ఈయన అనుకుంటున్నాడు, ఏమి మా దేశం గొప్ప గొప్ప నదులు లేవా? ఈ మురికి నదుల్లోనే మేము ఉండాలా అని అనుకున్నాడు. కారణం ఏంటి? తన మనసులో దైవజనుడు, దేవుడు ఏ విధంగా చెయ్యాలి అనుకుని వచ్చాడు. కానీ అలా జరగలే. ఇంకొక విధంగా చెప్పాడు, నచ్చలే. కానీ అక్కడున్న సేవకుడు అంటాడు, అయ్యా ఏం చెప్పాడు ఆయన? ఆ నదిలో మునగమనే కదా, అది కష్టమైన పని కాదు కదా అని చెప్పిన మాట వింటే ఏ నది అయితేమి ఎక్కడైతేమి నీ జీవితం బాగుపడుతుంది కదా అంటే వెళ్ళి యోర్దానులో మునిగాడు, బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు
అన్ని మనకు మనం అనుకున్నట్టు ఇలానే జరగాలి, ఇలానే జరుగుతాయి అనేది మనం ఆలోచన కలిగిన దేవుని దగ్గర వచ్చిన తర్వాత దేవుని చిత్తానికి మనము అప్పచెప్పుకోవాలి. దేవుని చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి. అంతే. మన సొంత నిర్ణయాలు దేవుని మీద రుద్ది, ప్రభా ఇది అది చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా, ఇలా ఉండు ప్రభా అని దేవునికి ఆర్డర్ చేస్తుంటారు. ప్రార్థనలో దేవుని కూడా గద్దిస్తుంటారు, నువ్వు చేయాలి హెచ్చరిస్తుంటారు. కాదు, అంత బంధం ఉందా? లేదు. ఇప్పుడు అలాంటి ఆలోచనతో మనం ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుడు వ్యతిరేకమైన క్రియలు జరుగుతుంటే మనకు బాధ వేస్తుంది. కాబట్టి ఎవరు ఇలా అలా అని ఊహించుకొని రామాకండి. నీ ఆలోచన చొప్పున నీ ఆశను తీర్చగలిగిన దేవుడు, నువ్వు అడగక ముందే నీ బాధ ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రభువా నీ చిత్తం అనుకుంటే నీ ఇష్టం ఏంటో దాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి అన్నీ మంచిగానే జరుగుతాయనే ఆలోచన కాకుండా దేవుని మాట వింటే అన్నీ మంచి జరుగుతాయి అనే ఆలోచనలోకి రండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అన్నీ ఆయన మంచి చేస్తాడు అని నువ్వే ఏ మంచో అదేనో ఆలోచించక రాకుండా ఆయన మాట వింటే నాకు మంచి జరుగుతుందని ఆలోచనతో వస్తే ఏ మాట అయినా విని మంచి కోసం మనం ప్రయాసపడతాం. అది క్రమం, అది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఈయన కరువులో ఉన్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఇక్కడే ఉండు. పోనీ అది మంచి ప్రదేశమా, సమృద్ధి గల స్థాయా? కాదు. కష్టం ఉంది, కరువు ఉంది. పోనీ ఆ ప్రజలు కూడా దుర్మార్గులు, దేవుని భయం లేని వారని రాయబడింది. 20వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని భయం లేని వారని రాయబడింది. కొంతకాలం అక్కడ ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన ఏది చెప్తే అది చేయడము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అదే విశ్వాసం. అవునా కాదా? ఏమ్మా నా మాట వినండి, నా వైపు చూస్తూ చెప్పండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఎందు ఉండడం అంటే ఆయన మాట నమ్మడం, ఆయన మాట వినడం. ఆ మాటకు అంటే మనం వ్యతిరేకంగా ఏ మాట కూడా చెప్పకుండా ఆ మాటకు లోబడడమే విశ్వాసం. అబ్రహాం ఆ విధంగానే లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే, ఎంత దూరం వెళ్ళాలో తెలియకుండానే లోబడి వెళ్ళండు అని రాయబడి ఉంది అబ్రహాం యొక్క విశ్వాసం గురించి ప్రస్తావించినప్పుడు. మన విశ్వాసం సంఘంలో ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అంటే అబ్బా ఇదా ఎక్కడైనా ఉందా? ఇలా ఎవరైనా చేస్తారు ఇలా? ఇదేంటి మనం సగటు మనుషులుగా ఇవన్నీ చేయాలి కదా, వీటిని పాటించాలి కదా? కాదు, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాం. అది నేను చెప్పాలన్న మాట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు ఒక సంబంధాన్ని తండ్రితో ఏర్పరిచాడు. ఆ సంబంధాన్ని మనం ఎలా కొనసాగించాలి అంటే మొదట ఆయన మాట వినాలి. తర్వాత మొదట ఆయనలో నిలబడాలి, ఆయన సంఘంలో నిలబడాలి. తర్వాత ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు మన ద్వారా కార్యము చేస్తాడు. ఇప్పుడు ఇస్సాకు విషయంలోకి వస్తే, ఇస్సాకు దేవుని మాట విన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడే ఉన్నాడని అర్థం. మనం చెప్పుకున్నాం, యేసు ప్రభు కూడా ఒక సామెత చెప్తూ, ఒక ఉపమానం చెప్తూ, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఒక పని చేయమంటాడు. ఒకడేమో పెద్ద కుమారుడు నేను వెళ్ళనులే అనుకొని తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు. రెండోవాడు అవునా సరే నేను వెళ్తా డాడీ అన్నాడు, కానీ వెళ్ళలేదు. ఎవడు మాట విన్నట్టు? విని దాన్ని చొప్పున చేసిన వాడే. మనం విన్న వాళ్ళం కాదు, చేస్తేనే విన్నట్టు లెక్క, చేస్తేనే ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు దేవుని మాట విన్నాడంటే అక్కడే ఉన్నాడు. అవి పరిస్థితులు బాగలేవు, కష్టము నష్టము కరువు ఉంది, అయినా సరే ఉన్నాడు. కారణం ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఉంది, కరువులో వారిని సజీవులు కాపాడుటకు ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరువులో అయినా సరే కాపాడగలిగిన దేవుడు అని ఇస్సాకు ద్వారా నిరూపించాడు. నువ్వు దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకు లోబడగలిగి, కష్టంలో శ్రమలో బాధలో ఆయన కోసం నిలబడగలిగితే నీ ద్వారా తన నామాన్ని ఘనపరుచుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, హల్లెలూయా. దేవుని మాటకు విన్నాడు, అక్కడే ఉండి 100 ఫలం పొందుకున్నాడు. ఇప్పుడు అక్కడ చదువుతాం, అబీమెలెకు అనే రాజు వచ్చి, చూడండి, అబీమెలెకు అనే రాజు వచ్చి ఆయన అంటాడు, 26వ వచనం చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 26వ వచనం. అంతటి అబీమెలెకు అతని స్నేహితుని అహూజతును అతని సేనాధిపతిని పీకోలుని గెరారును అతని యొద్దకు వచ్చి ఇస్సాకు అంటే, మీరు నా మీద పగబట్టి నా యొద్ద నుండి
మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం మళ్ళీ నా యొద్దకు వచ్చిన్నారని అన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమన్నారంటే, నిశ్చయంగా యెహోవా నీకు తోడుగా ఉండుట చూచితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బాధ అంతే, మన ప్రవర్తనలో మన జీవితంలో ఏ సాక్ష్యం పొందాలంటే వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని కాపుదల వీరికి ఉంది అన్న సాక్ష్యం లోకంలో కనపరచాలి. బాప్తిసం పొందిన తర్వాత మనం కలిగి ఉండాల్సిన సాక్ష్యం ఏంటంటే, దేవుని బిడ్డలు వీళ్ళు, దేవుని ప్రజలు వీళ్ళు, దేవుని నామాన్ని గణపరిచే వాళ్ళు వీళ్ళు, దేవుని కోసం శ్రమ అయినా బాధ అయినా సరే భరించడానికి తమ్మును తాము అంటే నిరూపించుకున్న వ్యక్తులు వీరు అనే ఒక సాక్ష్యం మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత దేవునితో ఒక సంబంధాన్ని కలిగి కొనసాగించడానికి ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇస్సాకు ఆ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తన తండ్రిని అబ్రహాము దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టుగానే, అబ్రహాము దేవుని మాట విన్నట్టుగానే, ఒక్క మాట కూడా ఎదురు మాట చెప్పకుండా లోబడినట్లుగానే ఇప్పుడు ఇస్సాకు కూడా లోబడ్డాడు. ఏం చేశాడు దేవుడు?